బీసీలకు రాజ్యాధికారం దక్కకుండా చేయడమే బీజేపీ బీఆర్ఎస్ పార్టీలు చేస్తున్న ప్రయత్నమని టీపీసీసీ అధికార ప్రతినిధి శ్రీ కొనగాల మహేష్ తెలిపారు. బీసీ సమాజానికి రాజ్యస్థాయి హక్కులు, అవకాశాలు సమకూర్చే ప్రయత్నాలను అడ్డుకట్టే ప్రయత్నాలు అన్యాయమని ఆయన వ్యాఖ్యానించారు. రాహుల్ గాంధీ గారు, మా అగ్రనేత అయిన రాహుల్ గాంధీ గారి సూచన మేరకు మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ జీవో నెంబర్ 9 తీసుకురావడం జరిగింది. మీ అందరికీ తెలుసు, జీవో నెంబర్ 9 ఇష్యూ అయిన రోజు నుంచి బీఆర్ఎస్ బీజేపీలు తెర వెనుక ఒప్పందాలకు తెరలేపినాయి. వాళ్ళిద్దరూ బీఆర్ఎస్ బీజేపీ కలిపి తెలంగాణలో బీసీలకు 42% రాజ్యాధికారంలో వాటా దక్కకుండా అడ్డుకుంటున్నాయి. స్థానిక సంస్థల్లో బీసీలకు కల్పించిన 42% అమలు కాకుండా అడ్డుకుంటున్నాయి అనే విషయం మీ అందరికి తెలుసు. ఒక బీఆర్ఎస్ మాజీ కార్యకర్త ఒక కుల సంఘం రూపంలో హైకోర్టుకు పోతాడు. జీవో రాకముందే వాళ్ళ ఉత్సాహం చూడండి. బీఆర్ఎస్ బీజేపీ నాయకుల యొక్క తెర వెనుక ఒప్పందం యొక్క ఉత్సాహం చూడండి. జీవో రాకముందే కోర్టుకు పోతాడు, కోర్టు దాన్ని కొట్టేస్తుంది. మళ్ళీ జీవో వచ్చిన తెల్లారి మళ్ళీ కోర్టుకు పోతాడు. ఏదైతే సమాజంలో 8% లేని అగ్రవర్ణాలకు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ పేరుతోని 10% రిజర్వేషన్ ఇచ్చినా కూడా మన వాటా కాదు కదా అని అందరూ ఆ రోజు సహకరించడం, బీసీ సామాజిక వర్గాలు కూడా సహకరించినాయి. ఈరోజు బీసీలకు 42% వాటా, సమాజంలో 60% ఉన్నటువంటి బీసీ సామాజిక వర్గానికి 42% న్యాయబద్ధమైనటువంటి వాటా ఇస్తామని రేవంత్ సర్కారు ముందడుగు వేస్తుంటే అడుగడుగున అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నాయి. హైకోర్టులో వేయడమే కాదు, ఇంకో అడుగు ముందుకేసి మొన్న సుప్రీంకోర్టు పోవడం, ఈరోజు కింద కోర్టులో ఉన్నప్పుడు సుప్రీంకోర్టులోకి ఎలా వస్తారని సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసినట్టుగా మనం చూస్తున్నాం. సో సుప్రీంకోర్టు గౌరవ న్యాయస్థానం యొక్క తీర్పును గౌరవిస్తున్నాం. తెలంగాణలో ఉన్న బీసీ సామాజిక వర్గానికి రాజ్యాధికార స్థాపన కోసం 42% రిజర్వేషన్ కల్పించడానికి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని ఈ ప్రజాప్రభుత్వం కట్టుబడి ఉంది. దీనికోసం ఎంతవరకైనా పోరాడతాం. అది హైకోర్టు అయినా, సుప్రీంకోర్టు అయినా, ఇంకే ఫోరం అయినా తెలంగాణలో బీసీలకు 42% ఇవ్వడానికి